కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ముత్తుకూరు తోటపల్లి గూడూరు మండల అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్ సిఐటియు ఆధ్వర్యంలో వేతనం కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా సిఐటియు కమిటీ సభ్యులు టీవీవి ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కరించాలని కోరారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంగన్వాడీల పట్ల డమరుకంతో కూడిన వెహికల్ అవలంబించిందని, ఆ సందర్భంలో కూటమి ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల సమయంలో అంగన్వాడీ వర్కర్ ఇచ్చిన మాట ఇప్పటి వరకు అమలు చేయలేదని, అధికారంలోకి వచ్చే 8 నెలలు పూర్తి అవుతున్న మా అంగన్వాడీ వేతనాలు పెంచలేదని, గ్రాడ్యుటీ ఇవ్వలేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు మారిపోయిన రాజా, చాన్ భాష, కోటేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ పాల్గొన్నారు. 42 రోజులు ధర్నా చేశాము. మహిళలు అయ్యింది అందరినీ వీధుల్లోకి వచ్చేసాము. ఎట్లాగంటే నైట్ టైం కూడా కలెక్టర్ ఆఫీసుల దగ్గర టెంట్ వేసుకొని నైట్ కూడా అక్కడే ఉండి అసలు మేము కనీ విని ఎరగని చరిత్రలో లాగా మేము ధర్నాలు చేశాము. అయితే ఎన్ని రోజులు చేసినా ఎలాంటి ప్రతిఫలం మాకు దొరకలేదు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే రేపు జూలై నెల నుంచి మా ప్రభుత్వం కానీ వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా జీతం పెంచుతాము, మేము అన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కానీ మధ్యలోనే ప్రభుత్వము మారింది. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము ఎక్కడ ధర్నాలు చేస్తున్నా అక్కడికల్లా వెళ్ళి ప్రతి ఒక్క మంత్రి కూడా మేము ఖచ్చితంగా మేము కానీ వస్తే మా ప్రభుత్వం కానీ వస్తే మీకు ఖచ్చితంగా మీ డిమాండ్స్ అన్నీ నెరవేరుస్తాము, మీకు మేము పెంచుతాము అని హామీ ఇచ్చారు. కానీ అసలు లోకేష్ గారు అయితే 100 రోజుల లోపలే మిమ్మల్ని మీ హామీలన్నీ మేము నెరవేరుస్తాము, మీరు చాలా కష్టపడుతున్నారు, మీ కష్టానికి దగ్గర ఫలితం లేదు అని అప్పుడు చెప్పారు. కానీ ఈ రోజుకి అసలు ఆ ఊసే లేదు. ఇప్పుడు 100 రోజులు పోయి 200 రోజులు వస్తున్నప్పటికీ మా వైపు తిరిగి చూసే వాళ్ళు కూడా కనిపించడం లేదు. కానీ మాకు సెంటర్స్లో అయితే చాలా కష్టంగా ఉంది. అసలు రకరకాల యాప్లు పోషణ ట్రాకర్లో అసలు ఇప్పుడైతే మరి అది ఈకేవైసీలను పెట్టేశారు, అదైతే ఓపెన్ కావట్లేదు, ఫోన్లు ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన ఫోన్లు MDM సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత కెమెరాలు ఆగిపోయినాయి, అసలు వీడియోస్ ఆగిపోయినాయి. ఇళ్లలో ఉండే ఫోన్లు చాలా తక్కువ రకం ఫోన్లు ఉంటాయి, ఆ ఫోన్లలో అసలు యాప్లు డౌన్లోడ్ కావట్లేదు. డౌన్లోడ్ కాకపోతే మాకు తెలియదు, మీరు ఎలాగైనా చేయాలి, మీరు చేస్తేనే మీకు, లేదంటే అని చెప్పి భయంకరంగా ఒత్తిడి జరుగుతుంది అధికారుల దగ్గర నుంచి. ఇవి అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. అదిగాక మెనూ ఛార్జీలు చాలా తక్కువ ఇస్తున్నారు, ₹10 ఇస్తున్నారు. అవి అసలు సెంటర్స్లో మేము ఎలా ఉండి పెట్టాలా, అసలు మాకు చాలడం లేదు. మా చేతి డబ్బులే వేసుకొని గ్యాసులు తెస్తున్నాం. గ్యాస్కి ₹1 అంటే సంవత్సరానికి ₹1000 కూడా రాదు. కానీ మధ్యలో 2-3 గ్యాసులు ఖర్చు అవుతున్నాయి. ఇట్లాగా అనేక రకాలమైన సమస్యలు, ఒక సమస్య కాదు, అసలు ఎన్ని సమస్యలతో మేము సఫర్ అవుతున్నామో మాకే తెలుసు. దానికి తోడు ఇప్పుడు ఈ మధ్య కొత్తది పోషన్ బి అని, పోషన్ బడాయి అని ఇలాంటి ఇస్తున్నారు. మాకు మంచిదే, మా సెంటర్లో పిల్లలు అభివృద్ధి చేసుకుంటాం, గర్భవతులు బాలింతలకి బాగానే చూసుకుంటాం. కానీ మేము కూడా బాగుండాలి కదా, మేము బాగున్నప్పుడే కదా మేము బాగా చేయగలము. మాకు సరైనటువంటి జీతము లేదు, సరిగా మాకు మెనూ ఛార్జెస్ లేవు, సరిగా మాకు TADL లేవు, ఏమీ లేవు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 42 రోజుల పాటు అంగన్వాడీలు వీరోచితంగా పోరాడి తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోరాడారు. ఆ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్కషంగా, నిర్మానుషంగా వీళ్ళ పట్ల దమనకాండతో కూడుకున్నటువంటి వైఖరిని అవలంబించింది. ఆ సందర్భంలో వీళ్ళు సమ్మె చేసే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ జిల్లాకు సంబంధించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వివిధ స్థాయిలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీలు మీరు చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైంది కాబట్టి, ఇప్పుడు ఉండేటువంటి ధరలకు అనుగుణంగా ఇప్పుడు వస్తున్నటువంటి మీ వేతనం సరిపోదు కాబట్టి మేము అధికారంలోకి రాగానే మీ జీతాలు పెంచుతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఇప్పటికి 8 నెలలు పూర్తయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పటికే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ని కలిశారు, మినిస్టర్ని కలిశారు, స్వయానా చంద్రబాబు నాయుడు గారు కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. అయ్యా 8 నెలలు పూర్తవుతా ఉంది, మా సమస్యలు పరిష్కరించండి, మా వేతనం పెంచండి, గ్రాడ్యుయేట్ ఇవ్వండి, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి అని చెప్పి ఇప్పటికీ పలు దఫాలు కలిసినా ఇప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించలేదు.
రేపు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కనీసం ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అయినా సరే మా జీతాల మీద, మా గ్రాడ్యుటీ మీద, మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మార్చే దాని మీద మీరు ఒక ప్రకటన చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి కోసమే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. అంగన్వాడీలు ఇప్పటికే శాంతియుతంగా ఉన్నారు. అప్పుడే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మేము ప్రభుత్వం ఏప్రిల్ కల్లా మేము యూనియన్తో చర్చలు జరిపి జీతాలు పెంచుతామని చెప్పి పోయినసారి అగ్రిమెంట్ కుదుర్చుకుంది యూనియన్తో ప్రభుత్వం. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏమంటుందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో చేసుకుంది, ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి దాన్ని మేము అమలు చేయమనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ పాలకపక్షం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు ఒప్పందం కుదిరింది ప్రభుత్వానికి అంగన్వాడీలకి మధ్య కుదిరింది తప్పితే పార్టీలకి అంగన్వాడీలకి మధ్య ఒప్పందం కుదరలేదు. ముందు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఆ రోజు మినిట్స్లో మీరు పాల్గొన్నారు, తెలియజేశారు, గ్రాడ్యుటీ ఇస్తానన్నారు, జీతం పెంచుతానన్నారు, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్గా మారుస్తానన్నారు. ఒకవేళ సర్వీసులో ఉండి ఎవరైనా అంగన్వాడీ చనిపోతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పుకున్నారు. నిన్నటికి మొన్న జీవో ఇష్యూ చేశారు, అంగన్వాడీలు ఆందోళన బాట పడతామంటే ఎంత అని చెప్పారు, 20,000 ఇస్తానని చెప్పి ఒప్పుకొని 15,000కే జీవో ఇచ్చారు. కాబట్టి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు ఉంది, ఆయన చెప్పిన మాట కానీ అమలు చేస్తే తల పగిలిపోద్దని. కాబట్టి ఆయన ఆ హామీని ఇప్పటికైనా సరే అయ్యా నీకు ఉండేటువంటి ఆ చట్టపేరు బాగొట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. అంగన్వాడీలకు ఇచ్చినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు, జీతాలు పెంచడం కానీ, గ్రాడ్యుటీ కానీ, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చడం కానీ ఇతరితర అంశాలు ఉన్నాయి. 10వ